ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను, కనపరుస్తూ ఉన్నాను. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయని నేను భావిస్తున్నా. బైబిల్ తెరిచి యోనా గ్రంథాన్ని ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా యోనా గ్రంథాన్ని తెరవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. కొంతమందికి యోనా ఎక్కడుందో కూడా తెలియదు. కొత్త నిబంధనలు ఎతుకుతారు యోనాని, అదేవిధంగా పాత నిబంధనలు కూడా ఎతుకుతారు. ఎక్కడైనా కనబడతాడేమో, కొత్త నిబంధనలు కనబడితే పుసుక్కుమని తీయంగానే యోనా కనబడతాడేమో అనుకుంటాడు, కానీ యోనా కొత్త నిబంధన గ్రంథంలో ఉండడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో భక్తుడైన యోనా జీవిత చరిత్ర, ప్రభు అతని ద్వారా ఏ కార్యాలు చేశాడో పాత నిబంధన గ్రంథంలో చాలా తేటగా పరిశుద్ధాత్మ దేవుడు రాపించి ఉన్నాడు. ఇంకా ఎవరికైనా తెలియకపోతే పేజీ నెంబర్ చెప్తాను, 763వ నెంబర్ తెరిస్తే యోనా గ్రంథం ప్రత్యక్షం అవుతుంది. 763వ నెంబర్ కనపడదు తల్లి. ప్రైజ్ ది లార్డ్. యోనా గ్రంథం, దేవునికి స్తోత్రం. అందులో ఒక వాక్యాన్ని పూట మనం ధ్యానం చేసుకుందాం. 1వ అధ్యాయము 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపుగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చును. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పూట మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. మాట్లాడుతున్న ప్రతి మాట నీదని భావిస్తూ మా మధ్యలో నీవు సంచరిస్తున్న నీ సంచారాన్ని బట్టి స్తోత్రాలు. ఎవరైతే నైనా నీ వాక్యాన్ని, నీ స్వరాన్ని వినాలని వచ్చారు, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడబోతున్నందుకు వందనాలు అయ్యా. మా అందరితో ఈ పూట శ్రేష్టముగా నీ ఉపదేశాన్ని మాకు అనుగ్రహించి మేము నడవవలసిన త్రోవలు మమ్మల్ని నడిపించబోతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. బిడ్డల హృదయాలు తెరవండి, వారితో మీరు మాట్లాడండి, దీవించి బలపరిచి అభిషేకించి నీ రాకడకే సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ పూట బైబిల్ గ్రంథంలో యోనా అనే ఒక వ్యక్తిని మనం కనుగొన్నాం. అతడు దేవుడు చెప్పిన పట్టణానికి బయలు వెళ్ళవలసిన వాడు. ఒక ప్రాంతానికి దేవుని చేత ప్రత్యక్షతను పొందుకొని నినివే అనే మహాపట్టణానికి బయలు వెళ్ళవలసిన ఈ వ్యక్తి సడన్గా తన సొంత ఆలోచన చేత, తన సొంత ఉద్దేశము చేత తర్షీషు కొనబడుతున్న పట్టణం వైపు వెలుటకు కొనసాగింపబడ్డాడు. దేవుని మాటను తిరస్కరించిన ఈ యొక్క మనిషి జీవితంలో, యోనా జీవితంలో ఏం జరిగిందో, ఒకవేళ నీవు కూడా దేవుని మాటను, దేవుని ప్రత్యక్షతను వదిలిపెట్టి తిరిగితే, నీ ఇష్టానుసారమైన ప్రయాణం చేస్తే ఏం జరుగుతుందో ఈ పూట మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యోనా దేవుని చేత కృప పొందినవాడై నినివే అనబడుతున్న మహాపట్టణానికి దేవుని చేత పంపబడిన వాడిగా మన ప్రారంభ దశలో చూసాం. అలాగునే కాక రానున్న ఆ ఉగ్రత నుండి తప్పింపబడుటకు, ప్రజలకు బుద్ధి చెప్పాలని, ఆ మహాపట్టణము నాశనము కాకుండా దేవుని కృపను పొందుకోవాలని నినివే మహాపట్టణము ప్రజల ఎదుట దేవుడు ప్రేమపూర్వకమైన హెచ్చరికను పంపాలని యోనా అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరుడా, భారతదేశము దేవుడు నీకు చేతికి అప్పగించి ఉన్నాడు. నీవు భారతదేశంలో పుట్టుట దేవుని చిత్తం.
ఎందుకంటే ఈ భారతదేశాన్ని కాపాడే బాధ్యతను దేవుడు నీ చేతిలో పెట్టి ఉన్నాడు. చాలామంది భావిస్తారు, నన్ను ఈ దేశం కాకుండా ఇంకో దేశంలో పుట్టించవచ్చు కదా ప్రభు అని. లేదు, ఆయనకి తెలుసు ఎక్కడ ఎవరిని ఏ దేశాన్ని పుట్టించాలో, ఏ జిల్లాలో పుట్టించాలో, ఏ దేశాల్లో పుట్టించాలో, ఏ గ్రామంలో పుట్టించాలో ఆయనకి బాగా తెలుసు. నేను పంపినవాడు నమ్మదగినవాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది సేవకులు కూడా, అనా ఈ ప్రాంతం కాకుండా దేవుడు ఏ ప్రాంతం చూపించుంటే బాగుండేది, ఎక్కడికంటే అక్కడ బలమైన సేవ, ఈ పాటికల్లా పెద్ద మందిరమే ఉండేదన్నా అని అంటూ ఉండేవారు. నేను అంటాను, నీవు ఏ పట్టణానికి వెళ్ళాలో, ఎక్కడ సంఘ స్థాపన చేయాలో, ఎక్కడ పరిచర్య చేయాలో దేవుడు నిశ్చయించాడంటే అది ఎవరి తరము కాదు మార్చటం. భారతదేశం అనే మహాపట్టణములో నీవు పుట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను బట్టి భారతదేశాన్ని ఆయన కాపాడాలని, దీవించాలని కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేశము కొరకు రోదన చేయగలిగిన వానిగా, దేశము కొరకు పట్టు విడుగా కన్నీరు కాల్చగలిగిన వానిగా దేవుడు నిన్ను తయారు చేయాలనే అనాది కాల సంకల్పమును జగతి పునాది వేయబడక మునుపే దేవుడు తన ఆలోచన ప్రకారం నిన్ను సృష్టించి తన పోలిక చొప్పున నిన్ను నియమించి, రోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవుని చేత కృప పొందిన వాడివి, కృప పొందిన దానివి. అందుకే భారతదేశపు క్షేమాన్ని దేవుని చేతిలో పెట్టాడు. నినివే మహాపట్టణపు రక్షణ యోనా చేతికి అప్పగించిన దేవుడు ఈరోజు భారతదేశపు యొక్క రక్షణను నీ చేతికి అప్పగించాడు. ఆయన అంటున్నాడు, యోనా నీవు వెళ్ళి, ఇదిగో నినివే పట్టణస్తులకి నువ్వేం చెప్పాలి తెలుసా, ఇదిగో నేను మీ పైన నా అగ్నిని కురిపించబోతున్నాను, మీ పైన నాకు కోపము చెలరేగుతూ ఉంది, మీరు మారు మనసు పొందండి. దేవుడనే యెహోవాకు నేను కరుణ వాత్సల్య పూర్ణుడు గనుక, మీ ఎడల కరుణ కటాక్షము కలిగిన వాడిని గనుక నా వైపు తిరగండి అని హెచ్చరిక, ప్రేమపూర్వకమైన హెచ్చరిక నినివే పట్టణానికి దేవుడు పంపించాలని కోరినప్పుడు యోనా కనబడ్డాడు. ఈరోజు భారతదేశాన్ని రక్షించడం కొరకు దేవుని దృష్టికి నీవే అనుకూలమైన వ్యక్తివి. దేవుని చేత పిలువబడిన ఓ సేవకుడా, దేవుని నిర్ణయం చొప్పున సువార్త చేసిన సువార్థికుడా, దేవుడిని ఏర్పరచుకుంది ఎందుకంటే మహాపట్టణాలను రక్షించాలి, మహాపట్టణాలు ప్రభు వైపు తిప్పాలి, ప్రజల యొక్క కన్నీరు నాట్యముగా మార్చబడాలన్నా, వారు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపబడాలన్నా, నిత్య నరకాగ్ని నుండి వారు తప్పించబడి నిత్య జీవానికి రావాలన్నా ఆయనకు ఒక పాత్ర కావాలి. ఈ భూమి మీద ఆయన చేత నడిపింపబడిన వారు, కృప పొందిన వారు ఆయన వెతుకుతున్నాడు ఈ రాత్రి. నా ప్రభు అంటున్నాడు, నీవే నిలబడగలిగిన యోనావైతే, నీవే భారం కలిగిన వ్యక్తివైతే నీ దేశాన్ని నీ చేతికి అప్పగించబోతున్నాడు ఆయన. మహారక్షణను భారతదేశంలో చూపించగలగాలి అంటే నీవు యోనా వలె నిలబడాలి. కానీ కొన్నిసార్లు మన ప్రయాణంలో కూడా యోనాలాగా సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, స్వచిత్తాలు మనం జరిగిస్తూ ఉంటాం. ఎలా ఉంటామండి? మన సొంత ఆలోచనలు, సొంత కోరికలు, సొంత ఉద్దేశాలు మనం కనపరుస్తూ ఉంటాం. నినివే పట్టణానికి వెళ్ళవలసిన యోనా తర్షీసుకు వాడెక్కాడు. దేవుని సేవా క్రమము తెలియకుండా, దైవజనులను ఎలాగూ సన్మానించాలో తెలియకుండా, దైవజనులను ఎలా ప్రేమతో పలకరించాలో తెలియకోకుండా, ఉపవాసాలు ఎలా ఉండాలో తెలియకోకుండా, ఆరాధన ఎలా చేయాలో తెలియకోకుండా, వాక్యోపదేశమును ఎలా బోధిస్తూ వారికి బుద్ధి చెప్పాలో తెలియకోకుండా, కాకమ్మ మాటలు చెప్పుకుంటా, తీయమైన కథలు చెప్పుకుంటా, నేటికి కొన్ని ప్రాంతాలలో అలాగూ పైన కొనసాగించబడుతున్న ఆత్మీయత లేని సంఘ సేవకులు నేటి తరంలో కూడా ఉన్నారు. ఈరోజు నేను ప్రభు పేరట చెప్తున్నాను,
యోనా తన సొంత ఆలోచనలకు వెళ్ళిన తర్వాత నినివే పట్టణానికి దేవుడు పంపించాలనుకున్నప్పుడు, దేవుడు ప్రత్యక్షమై అతనితో మాట్లాడినప్పుడు నినివేకి వెళ్ళకుండా తర్షీస్కు ఓడ ఎక్కాడట. ఓడవెక్కిన ఆ వ్యక్తి ప్రయాణమై వెళుతూ ఉంటే, ఇదిగో 4వ వచనంలో దేవుని చేత పంపబడింది ఏంటమ్మా? తుఫాను. ఎవరి చేత? దేవుని చేత. ఈ పూట ప్రభు పేరట మీకు చెప్తున్నాను, చాలామంది వారు సొంత ప్రయత్నాలను బట్టి దేవునికి కోపం తెచ్చి వాళ్ళ జీవితాల్లో వాళ్ళే నాశనం చేసుకుంటున్న వారు అనేకులు లేకపోలేరండి. నేను అంటాను, సాతానుగాడు శోధన తెస్తే యేసు ప్రభు యొద్దకెళ్ళి బతిలాడితే వాడిని తన్ని తరిమేస్తాడు. మనుష్యుడి నుండి ఒకవేళ మనకి శోధన, శ్రమ వస్తే ఆ శ్రమలను, శోధనను నా ప్రభు తీసివేసి నీకు విడుదలిస్తాడు. తీసివేయగలిగిన దేవుడే, విడిపించగలిగిన దేవుడే మనకు శోధన కలగజేస్తే ఆ శోధన నుండి తప్పించే నరుడు కానీ, తప్పించగలిగిన వారు కానీ ఈ లోకంలో ఎవ్వరూ మనకి కనిపించరు. అది పరమందైనా, ఇహమందైనా, భూమి కిందైనా, భూమి పైనైనా దేవుని చేతిలో నుండి మనల్ని తప్పించువారు ఎవ్వరు లేరు. యోనా దేవుని చేత కృప పొందినవాడే కదా, యోనా దేవుని ప్రత్యక్షత పొందినవాడే కదా. ఆ నావిక ప్రయాణములో, ఆ సముద్ర ప్రయాణములో కూడా దేవుడు తోడై ఉండాలి కదా, కానీ ఉండలేదే. ఎందుకు ఉండలేదంటే అతడు దేవుని మాట వినక తన సొంత మాట చొప్పున, సొంత ఆలోచన చొప్పున ఎప్పుడైతే తర్షీస్కు బయలుదేరాడో అప్పుడే దేవుని సన్నిధి అతనికి దూరం అయిపోయింది. ప్రకృతి అతనికి విరోధంగా మారిపోయింది. దేవుని ప్రేమించు వారికట సమస్తము సమకూడి జరిగిద్దని భక్తుడైన పౌలు గారు చెప్పినట్లుగా ఈ పూట నీకు సమస్తము సమకూడి జరగలేకపోవటానికి గల కారణం ఏంటంటే నీ సొంత ఆలోచన చేత, నీ స్వబుద్ధి చేత నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. నువ్వు కొనసాగించినంత కాలం నీ జీవితంలో భయంకరమైన తుఫాన్లు చెలరేగుతూనే ఉంటాయి. హలో, సాతానుగాడి చేత వస్తే దేవుడు తప్పిస్తాడు, మనుషుల చేత వస్తే తప్పిస్తాడు, కానీ దేవుడే శోధన తీసుకొని వస్తే ఎవరు తప్పిస్తారు నిన్ను? ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలలో శ్రమ రావటానికి, ఇబ్బంది రావటానికి గల కారణం ఏంటంటే ఒకటే, వారు స్వబుద్ధి చేత, సొంత ఆలోచన చేత దేవుని కోపాన్ని రేపి. చాలామంది అంటారు కదా, దేవునికి కోపమే ఉండదండి. దేవునికి అసలు కోపమే ఉండదు. ఎందుకు ఉండదు? ప్రేమించిన దేవుడే కొరడా పట్టలేదా? ఆదరణ చేసే దేవుడే కొరడా బట్టి దేవాలయపు ఎదుట పౌరములమ్ముతున్నవారు వ్యాపారముగా మారుతున్న ఆ దేవాలయం విషయంలో దేవుడు రోషం కలిగి మనకు నిలబడలేదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నీవు దేవుని సేవకు సిద్ధపడిన వాడవైతే, దేవుని పని చేయాలి అనే ఆశ కలిగిన వాడవైతే, నీ స్వబుద్ధిని పక్కన పెట్టు, నీ సొంత ఇష్టాన్ని పక్కన పెట్టు. దేవుడు ఎట్టి వెళ్ళమంటే వెళ్ళు. దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళు. అంతేలే కానీ నీ ఇష్టం వచ్చిన ప్రాంతాలకు వెళ్ళి ఆడ పరిచర్య సేవ ప్రారంభిస్తే ఆడ ఫలింపు నువ్వు చూడలేవు. దేవునికి తెలుసు నేను ఏ ప్రాంతాలు పంపించడానికి తెలుసు. ఆ స్థలానికి వెళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళు. కష్టమైన నష్టమైన దేవుడు నీకు తోడే అద్భుత రీతికి నేను వాడుకుంటాడు ఆయన. కానీ యోనా గారు ఏం చేశారు తెలుసండి? తర్షీస్కి వెళ్తున్నాడు, పడవలో వెళ్ళిపోతూ ఉన్నాడు. సముద్ర ప్రయాణం వెళ్తున్నాడు. ఈలోపు యెహోవా చేత భయంకరమైన గొప్ప తుఫాను చెలరేగగా చాలామంది ఆ యొక్క పడవలో ఉన్న నావికులు భయపడ్డారు, ఆశ్చర్యపడ్డారు. ఏనాడు కూడా ఇంత బలమైన ప్రళయం నేను చూడలేదు, ఏనాడు కూడా సముద్రము ఇలాగ తుఫాను రేగుట చూడలేదని అక్కడున్న నావికులు, అక్కడున్న వారందరూ, పెద్దలు చిన్నలందరూ మాట్లాడుతున్నప్పుడు యోనా ఎక్కడున్న తెలుసా మనోడు? పడవ క్రింది భాగాన నిద్రపోతున్నాడట. చూద్దాం 5వ వచనం. అప్పుడు ఓడ నావికుడు అతని వద్దకు వచ్చి
ఓ ఈ నిద్రపోతా, నీకేమి వచ్చి ఉన్నది, లేచి నీ దేవునికి ప్రార్థించుము. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరపడునేమో. ఎవరి చేత హెచ్చరించబడుతున్నాడు? ఓడ నావికుడు. ఓడ, మీరు వినండి. కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చరించడానికి మిగతా వారిని, యేసు ప్రభు ఎరగని వారి నుండి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. మన హెచ్చరించడానికి గాడిదనే వాడుకొని బుద్ధి చెప్పిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న పిల్లలేమి వృద్ధులేమి నిన్ను సరిచేయాలనుకుంటే ఆయన ఎలాగైనా ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడు. కేవలం సేవకుల ద్వారానే మాట్లాడని రూల్ లేదు. ఆయన బైబిల్ వాక్యంలో నువ్వు పర్సనల్గా చదువుతున్నప్పుడు, వ్యక్తిగతంగా చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, యేసు ప్రభుని ఎరగని వారి ద్వారా మాట్లాడతారు, జంతువుల ద్వారా కూడా మాట్లాడతాడు ఆయన. ఈ ఓడ నావికుడికి యేసు ప్రభు గురించి తెలుసా? చెప్పండి అమ్మ. దేవుని గురించి తెలుసా? పైన వచనంలో ఆయన అంటాడు, మీ దేవతలకు మీరు ప్రార్థన చేయండి. ఇక్కడికి వచ్చి అన్నత అంటాడు కదా, నీ దేవునికి ప్రార్థించి. ఆ దేవుడు ఎవరో ఇతనికి తెలుసుంటే, నావికుడికి తెలుసుంటే అనేటోడు లేచి యెహోవాకు ప్రార్థన చేయనేవాడు. తెలియదు కాబట్టి నీ దేవుడికి ప్రార్థన చేయమన్నాడు. దేవుడు నీతో మాట్లాడటానికి ఎవరినైనా వాడుకుంటాడు. నీకు బుద్ధి చెప్పటానికి ఏ వ్యక్తినైనా వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన చేతిలో సమస్తమును జ్ఞానం మితిమై ఉంది. ఆయన చేతి స్పర్శ, ఆయన యొక్క ఉనికిడి ఈ ప్రపంచమును మొత్తం ఆవరించి ఉంది. ప్రకృతి ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆకాశ పక్షుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ప్రాకు ప్రతి వాటి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడండి? క్యాటర్పిల్లర్ తెలుసా మీకు? అది చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, అది పెద్దగా సంభాషణ చేయదు, పెద్దగా ఏం మాట్లాడదు, పెద్ద ప్రసంగాలు చేయదు, మనలాగా స్టేజ్ లేదు, మనలాగా ఏం చేయదు. క్యాటర్పిల్లర్, గొంగలి పురుగు. దాని ప్రయాణాన్ని మనం ఒకసారి జ్ఞానం చేసుకుంటే చాలు, మనం క్రీస్తులో నూతనమైన వారికి మారిపోతాం. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడని జీవుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడి మన జీవితంలో బాగు చేయాలని కోరుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ యొక్క ఓడ నావికుడు నాయకుడు దిగొచ్చి పరిస్థితిని గమనిస్తున్నప్పుడు ఓడ దిగుబాగున యోన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. పైన అలజడి, బయట తుఫాను, వస్తువులన్నీ పారవేస్తున్నారు. ఇక మనం ఆ ఒడ్డు చేరతామన్న ఆశ లేదు. మరణపు ఛాయలు కనబడుతున్నప్పుడు యోన గారు కింద బాగా నిద్రపోతున్నాడు. కొంతమంది అదేనో కానండి, భయంకరమైన శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా వారు తప్పు వారు తెలుసుకోరు. ఇది నేను చేయటం బట్టే కదా నా కుటుంబానికి శాపం. ఆకాననబడుతున్న వ్యక్తి శపితమైన దాన్ని తీసుకొచ్చి గుడారంలో దాచి ఉంచడం బట్టి చిన్న పిల్లలేమి, చిన్న గొర్రెలేమి, పావురములేమి, తనకున్న సమస్తమును కూడా లేకుండా చేశాడు కదా. ఆకాను యొక్క తప్పిదము కుటుంబం మీదకి తీసుకొని వచ్చాడు. కుటుంబం మీదకి వచ్చేసింది. ఆ పాపిష్టి క్రియలను బట్టి కుటుంబం కూడా వెలివేయబడిన పరిస్థితి. ఈరోజు నేను అంటాను, ఎన్నెన్నో శ్రమలు గుండగా, ఎన్నెన్నో పోరాటాలు గుండగా వెళ్తున్నావు. ఏమి తెలియని వాడిగా నువ్వు కూడా ఆకాను వలె ప్రశాంతంగా బ్రతుకుతున్నావేమో. నీ ద్వారా తప్పు కలిగిందన్న విషయం తెలుసు నీకు. నువ్వు ఆ సమయంలో, ఆ టైంలో నువ్వు సరిగ్గా ఉంటే అంత సరిగానే ఉండేది. కానీ నువ్వు చేసిన ఒక చిన్న పొరపాటు అదేంటో నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. ఏం కాదులే, ఎవరు చూస్తున్నారులే, ఈనాడు గోడల మధ్య ఎవరు నన్ను పట్టుకోగలుగుతారు అని చేసిన శపితమైన పాపం ఇప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోయేటట్టు చేస్తుంది. కానీ ఒక రోజు వచ్చిద్ది
నీవు నీ కుటుంబం రోడ్డు మీద పడే అవకాశం వస్తుంది. ఒకరోజు వచ్చింది ఎత్తివేసి నిన్ను పాతాళ లోకానికి ఈడ్చుకొని వెళ్ళే దురాత్మ శక్తుల చేత బాధించబడి ఒక రోజు వస్తుంది. యోనా ప్రశాంతంగా నిద్రపోతున్నాడండి. నావికుడు వచ్చి లేపి, ఓ ఈ నిద్రపోతా, ఈరోజు ప్రభు నీతో అంటున్న హెచ్చరిస్తున్న మాట, ఉదయాన్నే లేచి ప్రార్థించాలని తెలుసు నీకు, ఉదయాన్నే వాక్యము చదవాలని తెలుసు నీకు, ఓ ఈ నిద్రపోతా, ఇంకొంచెం పొందుకుందుము, ఇంకొంచెం సుఖపడుదుము అనుకుంటూ నీవు కాళ్ళు మురిస్తే, నీ చేతులను ముడుచుకొని పనుకుంటే, ఇదిగో దరిద్రము పరిగెత్తుకుంటూ వస్తుందట. దరిద్రత నీ ఇంటిలోకి వచ్చి, నీ కుటుంబంలోకి వచ్చి నేను ఎదగనీయకుండా అది చీకటి మేఘంలా కమ్ముకొని నేను అలాగనే అణగదొరుకుతూ ఉంటుంది ఈ దరిద్రత. ఈరోజు క్రైస్తవ ప్రపంచమా, దేవుని నమ్ముకుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? ఉదయాన్నే లేచి నీ కంఠ స్వరాన్ని దేవునికి వినిపిస్తున్నావా? దావీదు అంటారు కదా కీర్తనలో, ఉదయాన్నే కంఠస్వరమును, నా స్తుతి, నా నైవేద్యము ఉదయాన్నే సిద్ధపరుస్తున్నానయ్యా నీకు. జీవితకాలమల్లా మధ్యాహ్నమేమి, ఉదయమేమి, సాయంకాలమేమి, ప్రతి సమయమందున అసమయమందున జీవితకాలం అంతా యెహోవాని సన్నుతించదును అని దావీదు తీర్మానంలోకి వచ్చాడు. ముమ్మార్లు ప్రార్థిస్తానని దానియేలు ప్రార్థనలోకి, అనుభవంలోకి, తీర్మానంలోకి వచ్చాడు. ఈరోజు ఈ వాక్యం పెట్టిన ప్రతి దేవుని బిడ్డలారా, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలన్న తీర్మానం తీసుకున్నావు కదా నువ్వు. వాక్యము చదువుతానని, బైబిల్ పూర్తి చేస్తానని తీర్మానంలోకి వచ్చావు కదా. నీ తీర్మానం ఇప్పుడు ఏమైపోయింది? ఈ 2025లో మార్చి 25వ తారీఖు రాత్రి ఈ ప్రసంగం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, బైబిల్ ఒక్కసారైనా పూర్తి చేసావా తల్లి? మరి కొంతమంది ఉపవాసం ఉండాలని వారానికి ఒక్కసారైనా, నెలకి 5 సార్లైనా ఉంటానయ్యా, ఎన్ని వారాలు ఉంటాయి అన్ని వారాలు ఉంటానయ్యా. ఏం చేస్తున్నారమ్మా? ఈరోజు ప్రభు అంటున్నారు వాళ్ళందరినీ, ఓ ఈ నిద్రపోతులారా. దేంట్లో నిద్రపోయారు? భక్తిలో నిద్రపోతున్న వారులారా, ఎక్కడైనా మేలుకొనండి. ఇది ప్రభు ఇస్తున్న అవకాశం. ఈ రాత్రి ప్రభు నేను గద్దిస్తుంది, నీకు హెచ్చరిస్తున్న ఈ మాటలు ఎందుకంటే, ఇదిగో తుఫాను, ప్రళయం రాబోతుంది. ఈ యోనా గ్రంథంలో కనబడిన ఈ తుఫాను అక్కడున్న నావికులు సైతం భయపెట్టేసింది. ఓడ బద్దలైపోద్దనే పరిస్థితి దిగి వచ్చింది. కానీ మనకి ఒకటి ఉంది, ప్రజలందరూ ఆ దినమున ఆయన నామం పేరట మోకరించి ఆయనకి జైజేలు పలికి ఒక దినము రాబోతుంది. మహాప్రళయము కలిగిన కడబూర శబ్దము ఉదబడుతున్నప్పుడు, సమాధులు ప్రద్దలవుతున్నప్పుడు, కొంతమందికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి, చీకటి కోణంలో నుండి సూర్యుని వలె, ప్రతిబింబం వలె కోటాను కోట్ల దేవదూతలతో మేఘారుడై రాబోతున్న యేసుని కనులార చూచే ఆ దివ్యవేళ రాకడ దినమును మనము ఆయన ఎదుట నిలవబడే ఒక బలమైన దినము రాబోతుంది. ఈరోజు ఇంకా ఆత్మీయతలో నిద్రపోయి ఉన్నారేమో, ఇంకా ఓడ భాగమున, ఇంకా బలహీనత భాగమున, బలహీనత యొక్క అంచుల వరకు దిగిపోయి, ప్రార్థన లేక, సావాసం లేక, వాక్య ధ్యానం లేక, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ సుఖభోగాలకి అలవాటు పడి దేవునికి దూరమై బ్రతుకుతూ ఆత్మీయతలు నిద్రపోతున్నారేమో, పాపంలో నిద్రపోతున్నారేమో, భక్తిలో నిద్రపోతున్నారేమో. నా ప్రభు చెప్తున్నాడు, ఓ ఈ నిద్రపోతా, నీకు ఏమి సంభవించింది? ఇక నేను లే, మోకరిల్లు,
ప్రార్థించు, వాక్య ధ్యానం చేయి, ప్రారంభించు నీ భక్తిని. మరలా నా ప్రభు నీకు ఈ రాత్రి మరొక అవకాశం ఇస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. యోనా ఎప్పుడైతే ఆ అడుగు భాగం నుండి పైకి వచ్చాడో, వాడ పైకి వచ్చాడో, ఆడ పరిస్థితులన్నీ కూడా తారుమారుగా కనిపిస్తున్నాయి. అతడు వాడ ఎక్కక ముందు ప్రశాంతత వేరు, అతడు ఎక్కిన తర్వాత ఉన్న పరిస్థితి వేరు. యోనా ఒక్కడిని బట్టి వాడికి మొప్పు వచ్చింది, వాడి నావికులకి ప్రమాదం వచ్చింది, ప్రయాణికులకి ప్రమాదం వచ్చింది, ఆకాను బట్టి వారి కుటుంబ సభ్యులకు వచ్చింది, యోనాను బట్టి అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇబ్బంది, ప్రమాదం కలిగింది. నేను అంటాను, నీవు భక్తిలో సరిగ్గా లేనంత కాలం, నీవు దేవుని మాట విననంత కాలం, నీవు సరైన భక్తిలోకి నడిపింపులోకి రానంత కాలం నీవు శ్రమలు పడటమే కాదు, నీవు ఇబ్బంది పడటమే కాదు, నీవే కృంగిపోవటం కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా, నీ సమాజం కూడా, నీ కుటుంబం కూడా ఇబ్బంది పాలవలసిన అవకాశం ఉంటుంది. అప్పుడు యోనాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? దేవుని మాటని నేను లోపడలేదా, దేవుని మాటకి నేను లోపడలేదా. అమ్మట్లే నావికుని వైపు చూశాను, ప్రజల వైపు చూశాను. ఆందోళన, సరుకులన్నీ కూడా తీసి సముద్రంలో పడేస్తాను. ఎందుకు పడేస్తానో తెలుసండి? ఎందుకు పడేస్తాను? కొద్దిగా తేలికైతే మా ప్రాణాలు కూడా కాపాడబడచ్చులే. హల్లెలూయా, స్తోత్ర. అయినా కూడా తుఫాను ఆగలేదు, అయినను తుఫాను ఆగలేదు. అప్పుడు 8వ వచనం, కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏంటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశం ఏంటో, నీ జనులు ఏందో, ఈ సంగతి అంతయు మాకు తెలియచేయమనగా అతడు వారితో, నేను హెబ్రీయుడును, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలిగిన వాడినై ఉన్న యెహోవా సన్నిధి నుండి పారిపోచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు సంగతి తెలుసుకుని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతడు అడుగుగా, అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మీదికి రాకుండా నిర్మూలమైనట్లుగా మేము నీకేమి చేయవాలని అతను అడుగుగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీద సముద్రాలు విసిరివేయండి, నన్ను ఉంచొద్దిక. నేను హెబ్రీయుడును, యెహోవా సన్నిధి నుండి పారిపోతున్న వ్యక్తిని. దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడి నన్ను ఒక పట్టణానికి వెళ్ళమంటే నేను వెళ్ళకుండా నా స్వబుద్ధిని బట్టి, నా సొంతాన్ని బట్టి, నా ఇష్టాన్ని బట్టి పరిశీలనబడుతున్న ఈ ఓడనెక్కాను. ఎక్కిన నేను ఇప్పుడు మీకు శ్రమను తేవటానికి, నీకు ఇబ్బంది కలగజేయడానికి, ఇంత తుఫాను మీరు చూడటానికి, సముద్రము మీ మీదకి రావటానికి గల వ్యక్తిని నేనే అని చెప్పి ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. ఇవంతా తీరాలంటే ఏం చేయాలి బాబు అని అంటే, అప్పుడు యోనా అన్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. అప్పుడు ఈ తుఫానంతా కూడా, ఈ సముద్రం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, మీ ప్రయాణం సుఖమయమైపోతాను. మరుక్షణం ఆలోచించలేదండి వాళ్ళు. దానికి వెనకాల వాళ్ళు చీటీలు వేస్తారు. ఆ చీటీల్లో కూడా యోనా అనే పేరు కనబడుద్ది ఈ యొక్క సందర్భానికి వెనక. అందుకు అడుగుతారు, ఎవడవయ్యా నువ్వు? హెబ్రీయుడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఎత్తి పడేస్తారో ఆ సముద్ర భాగాన దేవుని చేత ఆజ్ఞనుంది, పరిగెత్తుకుంటా భూగర్భం నుండి వేగంగా ఒక బలమైన చేప ఈ యోనాని మింగివేసింది. మింగివేయగానే చూద్దామా 17వ వచనం, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోన 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కూడా దేవుడు ఎంత కనికర స్వరూపుడో, ఎంత ప్రేమ గలవాడో,
హల్లెలూయా. చేపని పంపించి, ఒక పెద్ద గొప్ప చేపను పంపించి ఆజ్ఞ చేత పంపబడింది. ప్రైజ్ ది లార్డ్. యెహోవా చేత నియమింపబడింది. సముద్రంలో పడివేస్తే యోనాకి ప్రాణాలు పోతాయని తెలుసు. నన్ను వీళ్ళు కానీ సముద్రంలో పడేస్తే ప్రశాంతంగా చచ్చిపోవచ్చు అనుకున్నాడు యోనా. కానీ దేవుని ప్రణాళిక వేరు కదా. దేవుడు విడిచిపెడతాడా? చెప్పండి అమ్మా, విడిచిపెడతాడా? విడిచిపెట్టడే. నీ ద్వారా ఆయన చిత్తం జరిగేంతవరకు నిన్ను ఆనుకొని వెంటాడు దేవుడు. ఆయన నీకు తోడై ఉన్న దేవుడు, నిన్ను నడిపించగలిగిన దేవుడు, నేను ఆదరించగలిగిన దేవుడు. నువ్వు కొన్నిసార్లు అనుకుండొచ్చు, దేవుడు నన్ను వదిలిపెట్టాడులే, ఇక నా పని అయిపోయింది, సముద్రంలో పడివేస్తే ఇక నాకు ఇంకేం లేదు, అయిపోయింది అంతా అన్నట్టుగానే అనుకున్న యోనా జీవితంలో ఆ సముద్ర భాగమున దేవుడు గొప్ప చేపను, పెద్ద తిమింగలం కావచ్చు, లేదా అది పెద్ద చేప కావచ్చు, దాన్ని ఆజ్ఞాపించి నియమించగానే వెంటనే అది వచ్చి యోనాను మింగివేసిందండి. విచిత్రం ఏంటంటే, ఒకవేళ యోనా కడుపులో ఉన్నప్పుడు ఉన్నంత రోజులు కూడా 3 దినాలు కూడా ఈ చేప కూడా ఏం తినలేదట. ఎందుకంటే ఒకవేళ తింటే డైజెస్టివ్ సిస్టమ్ మళ్ళా పనిచేస్తే ఆ అరుగుదలలో యోనా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అతడు 3 దినాలు ఉపవాస ప్రార్థన ఉంటే చేప కూడా 3 దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించుకుంది. నేను అంటాను, నీవు ప్రభు కొరకు నిలబడితే సృష్టి సమస్తము నీ ఎదుట మోకరిల్లితే, సైన్యంలోకి అధిపతి యెహోవా ఎదుట నీవు భయభక్తులు గలవాళ్ళవై తీర్మానం తీసుకుని నువ్వు నిలబడగలిగితే దేవుడు ఖచ్చితంగా సృష్టిని కూడా నీ చేతికి అప్పగిస్తాడు, నీ దేశాన్ని నీ చేతికి అప్పగిస్తాడు, అధికారులు నీ చేతికి అప్పగిస్తాడు. అకృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, దేవుని మాటను పెడచెవిన పెట్టి పరిగెడుతున్నావేమో, ఎక్కడైనా బుద్ధి మానుకొని నీ స్వచ్ఛిత్తాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తం చేయటం నేర్చుకో బిడ్డ. నిన్ను బట్టి మిగతా వాళ్ళు ఇబ్బంది పడేటట్టు చేసుకోమాకు. నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈ రాత్రి. యవనాన్ని సరిచేసి అతని ద్వారా జరగవలసిన రక్షణ కార్యాన్ని, నినివే పట్టణానికి ఆ చేప తీసుకెళ్ళి అక్కడ కక్కివేసి ఆ ప్రజలకు స్వార్థ ప్రకటించేటట్లుగా దేవుని ప్రణాళిక చొప్పున దేవుడు చేసి నెరవేర్చినట్లుగా ఈ పూట నీ ఎడల ఆయన చిత్తం ఏమై ఉందో మోకరిల్లి ప్రార్థన చేసి కనుగొనం. దేవుడు గొప్ప కార్యాలను ఇంతవరకు చేయబోతున్నాడు. నినివే మహాపట్టణ ప్రజలు రాజుతో సహా గోనె పట్ట కట్టుకొని వారు మోకరిల్లుగా దేవుడి యొక్క కరుణ వాత్సల్యం వారి మీదకి వచ్చిందండి. పశువులేమి, పిల్లలేమి, రాజులు సైతం కూడా యోనా యొక్క ప్రసంగానికి, యోనా యొక్క మాటకి, ఆ యోనా మాట్లాడుతున్న ప్రతి మాట దైవిక మాటని ప్రజలు గుర్తెరిగి రాజు సైతం కూడా సింహాసనము దిగి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు గార్చాడు. ఆ దేశం రక్షించబడింది. ఒక్కడి ద్వారా మహాపట్టణం నినివే పట్టణం రక్షించబడింది. నీ ద్వారా నీ దేశం కూడా రక్షించబడాలి, కాపాడబడాలి. ఆ కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్.